ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేరితే తాము వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చే పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆడికి వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్లు ఆడు పాడేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలని ఎదవాళ్ళు పెట్టుకుని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇక నువ్వు శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పూరికలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4-5 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ ఈది రౌడీ తిడతాడా? కుక్కేడు కుక్క ఏ విధంగా బహుబం అంటుందో అదే విధంగా ఆవిడికి కుక్కరిసి ఆ కుక్కరిసిన దానివల్ల ఇటు పిచ్చి పెట్టి మాట్లాడినాడే కానీ తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎదవ పురికి రౌడీ ఎవరికేం తెలుసు. వాడు అమ్మటి అంటేనే వాడికి పురికేదని కూడా తెలుసు. ఆ పురికేది ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు, గాడా కూడా తిరగనీరు. ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నాడో మీరే వీడియోలో చూశారు. మహిళలే చెప్తూ కొట్టారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లు వచ్చి చెప్పు తీసుకొని కసిగా కొట్టారు. కసిగా, అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ